Hello all, welcome to Cine Smash. Here is the review of the film Bandmalam directed by Satish. మూవీ అయితే నాకు బిలో పార్ అనిపించింది. అయినా ఎప్పుడు ఇదే రొటీన్ కొట్టుడు ఎన్నాళ్ళు తెస్తారా బాబు, ఈ డైరెక్టర్స్ కి అర్థమే కావట్లేదు. సర్లే, ఎంత రొటీన్ అయినా ప్రెజెంట్ చేయాల్సిన పాయింట్ ని మెచ్యూర్ వేలో తీయాలి కదా, అది ఉండదు. మూవీకి బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఆ రైటింగ్ అస్సలు బాగాలేదు. మెయిన్ థింగ్, మూవీలో మెయిన్ క్యారెక్టర్ కొన్న రైటింగ్ అయితే వరస్ట్ అనొచ్చు. ఎలా పడితే అలా నచ్చినట్టు రాసుకున్నారనిపించింది. మరి మూవీలో పాజిటివ్స్ ఏం లేవా అంటే, కామెడీ అక్కడక్కడ బాగా ఎంటర్టైన్ చేసింది. బట్ ఓవరాల్ గా అయితే ఏం లేదు మూవీలో. మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది. బట్ వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ అలా పోయింది. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో ₹6 ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. లాస్ట్ కి క్లైమాక్స్ కొంతమందికి ఎక్కచ్చు, బట్ నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మూవీలో రాసుకున్న క్యారెక్టరైజేషన్ ఎక్కకపోవడం వల్లనేమో. దానికి తోడు శ్రీదేవి యాక్టింగ్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఈ కంటెంట్ సరిపోదు ఇప్పుడు సర్వే అవ్వాలంటే. రొటీన్ కథ అయినా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ వేలో ప్రాజెక్ట్ చేయాలి, దాంట్లో ఫెయిల్ అయింది మూవీ. మ్యూజిక్ అండ్ బీజిఎం బాగుంది మూవీలో బై విజయ్ బుల్గానే. ఈ మూవీ విషయానికి వస్తే ఇది ఒక పాజిటివ్ అనొచ్చు. కమింగ్ టు ద క్యాస్ట్, మెయిన్ లీడ్ గా చేసిన రోషన్ బానే చేసినట్టు అనిపించింది. బట్ శ్రీదేవి యాక్టింగ్ అయితే అసలు బాగాలేదు, ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. మిగతా వాళ్ళు డీసెంట్ ఇన్ దర్ రోల్. సో ఓవరాల్ గా నాకైతే అస్సలు ఎక్కలేదు. ఆ తర్వాత మీ ఇష్టం. యాక్చువల్ గా ఈ జానర్ లోనే మ్యూజిక్ షాప్ మూర్తి అనే మూవీ ఉంటది, ఇంకా చూడకపోతే అది చూసేయండి, అది చాలా బాగుంటుంది. బట్ ఇదైతే అసలు రికమెండ్ చేయను. సో దట్స్ ద రివ్యూ గైస్. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే దెన్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.